కుసుమహర కుసుమహర డాక్టర్ శ్రీ యుసి కంబోల్జా గారి స్వీయ అనుభవాల్లో ఒక భాగము. దయామయుడు. ప్రభు, మేమందరము పై జగత్తులోని దేవతలతో సహా నిన్ను తగినంతగా స్తుతి చేయలేము. ఆ ప్రభుని సంపూర్ణ ఔన్నత్యాన్ని బట్టి ఆయన యొక్క వ్యాప్తమైన సౌందర్య ప్రకాశ కిరణం జ్ఞానులకు సైతం అనూహ్యం. నా జీవితం తెలుసుకోవాలంటే క్లిష్టమైనది, తెలుసుకొనటానికి సాధనాలు కూడా లేవు అని ప్రభువు చెప్పారు. ప్రభువు తన సందేశాలలో ఒక చోట ఇలా చెప్పాడు: ఈ మారు నేను శక్తితో సహా రాలేదు, అనగా ప్రభువు దుశ్చేష్టలు కల వారిని నాశనం చేయటానికి రాలేదు. పైగా వారి గత పాపాలను క్షమించి వారు పవిత్రమైన ధర్మ సంబంధమైన జీవితం నడిపేందుకు కొత్త అధ్యాయం ప్రారంభింపచేశాడు. ఏ రోజు పాపులు కృష్ణ ప్రేమకై సాధన చేస్తారో ఆ రోజు వారు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అని హరనాథుడు చెప్పాడు. చూడండి, తన భక్తులలో ఆనందం పెంచుతూ, వారిపై కృప చూపుతూ, వారి బాధలని వ్యాధులని తను తీసుకొని భరించి వారిని విడుదల చేసి గొప్ప విశ్రాంతినిచ్చే దయామయుడు ఈయన కాక మరి ఏ మహాపురుషుడు అవతారి లేడు. ఈరోజు సమగ్ర హిందూ దేశం కాక ఇంకా ఆవల కూడా కుసుమహరనాథ నామం మారుమ్రోగుతోంది. ఎందువల్ల? కారణమేమంటే ఆయన లేఖలో ప్రతి ఒక్కడూ ప్రయోజనం పొందాడు. ఆయనని నమ్మిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ విధంగానూ బాధపడలేదు. సరికదా? ప్రతి ఒక్క వ్యక్తి ప్రయోజనం పొందాడు. ధర్మ మార్గంలో ప్రగతికై వెతుకుతూ ప్రజలు పరుగులెత్తారు. ఆనాడు పవిత్ర క్షేత్రాలు దర్శించారు, శాస్త్రాలు వల్లించారు, ప్రభుని ప్రతి విగ్రహానికి మొక్కారు, తమ కుటుంబాలు హితులతో సహా యాత్రలు చేశారు. కానీ చివరకు ఫలితం శూన్యం. ఇన్ని బాధలు పడి తిరిగి వచ్చినా ఆవంత కూడా ప్రగతి లేకపోవటం తెలుసుకున్నారు. వారిలో చాలామందికి జీవితంలో శాంతి పోయింది, జీవితంపై విసుగు కలిగింది. కానీ కొంతకాలానికి హరనాథ ప్రభుని ప్రేమ, పేరు, ప్రతిష్టలు వారి చెవిదాకా రాగానే వారు హరప్రభుని దరికి చేరారు. ఇక ఏ నియమనిష్టలు, తపశ్చర్యలు లేకుండా కేవలం ఆయన స్పర్శతో వారి హృదయాలు కరిగాయి. ఇక అదే క్షణంలో ఆయన దయతో వారికి బెంగలు, బాధలు, పాపాలు అన్నింటి నుంచి విముక్తి వచ్చింది. ఆయన ఎన్నడూ శాస్త్రాలలోని మంత్రాలను ఇష్టపడని వారి చెవిని వేయలేదు. కొందరిని కేవలం స్పర్శతో, కొందరిని కేవలం చూపులతో వారి హృదయాలను మార్చాడు. ఆ హృదయాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇలా వేలాది మంది ప్రజల జీవితాలు మారాయి. ఇటువంటి పవిత్ర ప్రేమ కేవలం ఒక్క ఈ ప్రభుని పాదపద్మాల దగ్గర కాక ఇక ఎక్కడా ఏ ప్రదేశంలోనూ కనపడదు. ఎవరికైనా చూడటానికి కన్నులుంటే, ఆలోచించటానికి మనసు ఉంటే ఈ ప్రభుని సంపర్కంలోకి వచ్చి తాను చాలా వరకు ప్రయోజనం పొందినట్లుగా స్పష్టంగా కనుగొనగలరు. ప్రభువు ఒక సామాన్య మానవునిగా అవతరించాడు. ప్రజలకు ఎరుక పడక ప్రచ్ఛన్నంగా ఉండిపోయాడు. వేరొక సందర్భంలో ఆయన చెప్పాడు: నా అంతరంగం, బాహ్యం వేర్వేరు, కావున మీరు నన్ను కనుగొనటానికి కొంత కష్టం అనుభవించారు. ఈ వాక్యం వల్ల ఆయన తన భక్తులకు నొక్కి చెప్పిందేమంటే, తాను ఈ బాహ్య నేత్రాలకు కనబడే మామూలు మనిషి మాత్రం కాదు. తాను మానవాతీతుడు, సహజాతీతుడు. తాను ఒక అత్యున్నత ఊహాతీత స్థలం నుండి చాలా కాలం నుండి విడిపడిన తన వారితో క్రీడించేందుకు, ఆనందించేందుకు మాత్రమే దిగి వచ్చానని ప్రభువు మానవాకృతి దాల్చాడు. తన వారితో క్రీడించాడు, తన ప్రేమని వారిలో నింపాడు, వారిపై తన అనురాగాన్ని వెదజల్లాడు, వారికి శాశ్వత శాంతిని, ఆనందాన్ని ప్రసాదించాడు. ఇటువంటి అవతారం వందలాది సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎవరు ప్రభుని సంపర్కంలోకి ఇప్పుడైనా సరే వస్తారో, అనగా ప్రభుని నిర్యాణం జరిగిన తరువాత వారు సమానంగానే ప్రయోజనం పొందుతారు.
ఇప్పుడైనా సరే ఎవరైనా రావాలనుకుంటే వారు ఆలస్యమైపోయిందని తలవనక్కర్లేదు. కారణం ఏమంటే ఆయన ఖేలకు ఆది తుది లేదు. ఆధ్యాత్మిక రాజ్యంలో కాలానికి స్థానానికి విలువ లేదు. కనుక ఇప్పటికీ అదే ఖేల కొనసాగుతోంది. ఎవరు ప్రభువుని తెలుసుకోవాలని కోరుతున్నారో, కుతూహలంగా ఉన్నారో, ఎవరు ఆ పాదపద్మ సన్నిధిలో ఆశ్రయం కోరుకున్నారో వారికి ఆ దయామయుని దయాద్వారాలు తెరవబడియే ఉన్నాయి. కేవలం మన హృదయాలు తెరవబడాలి. దానికి తాళం చెవి అవసరం. అది ఏమంటే కాస్త ప్రేమ కావాలి. దానికోసం ఆయనను ఇప్పటి నుండి మొదలు చేసుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకై ఆయన పవిత్ర నామస్మరణ అనే తాళపు చెవి ఒక్కటే మన హృదయాలను తెరిచేది. ఎవ్వరూ ఈ విషయంలో పొరపాటు పడవద్దు. కారణం ఏమంటే ఆయన తన లేఖలలో రాశాడు, ఇక్కడ ఆనందం కొనుక్కోవాలని ఉద్దేశించి వచ్చినవాడు ఏ విధంగానైనా వెనుతిరిగిపోతే నేను ఎలా తెచ్చానో అలా తీసుకుపోవలసిందే. ఈ వాక్యాన్ని బాగా విశదీకరించుకుని అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఆయన ఆశ్రయం పొందాలనుకుంటే మరొకడు అడ్డుకుంటూ ఒక మామూలు వ్యక్తిగా కనపడుతున్న వానిని అవతారిగా ఎలా నమ్ముతామయ్యా అంటూ అడ్డుకోవచ్చును. అందుకే హరప్రభువు ఇది కూడా చెప్పాడు, నేనెలా తెచ్చానో అలాగే తీసుకుపోవాలని. ఈ వాక్యమే చెప్తోంది. హరప్రభువు అతి విలువైన వస్తువులను కేవలం పంచిపెట్టడానికై తెచ్చాడని, పైగా సర్వులకు అందుబాటులో ఉన్న ధర అని, కేవలం మనకు కావలసినది ఆయన ఎడల కాస్త ప్రేమ, ఆయనను నామంతో పిలవాలని, అనగా నామం అనవరతం చెయ్యాలని. అలా చేస్తే నిశ్చయంగా ఆయనని ఆకర్షించుకోవచ్చును, ఆయన దయ పొందవచ్చును. ఇక పోనీ విశ్వాసం లేకుండా ప్రేమించినా కూడా ఆయన ఖేలలో ప్రయోజనం పొందవచ్చును. ప్రభువు తన సందేశాలలో ఒకచోట ఇలా చెప్పాడు, పిచ్చివాని మాటలు పిచ్చివానికే అర్థమవుతాయి. వేదాంతాలు జ్ఞాన పిపాసులకు ఈ భావాలు నిరుపయోగం. ఇది పండితులకు అసాధ్యం. మరొక ప్రాంతంలో ప్రభువు ఇలా సందేశం ఇచ్చాడు, పూరీలోని దారులు తీరాలు మొదలైన వానిని నేను చాలా కాలం క్రితమే చూచాను. ఇలా చెబుతూ తాను గౌరాంగ ప్రభువునని, ఇక్కడ నుండియే ఇంటింటా తిరుగుతూ ఈ కలియుగంలో కృష్ణుని కాక కోరవలసినది లేదని, ఆయన కావాలనుకుంటే ఆ ప్రభుని నామస్మరణ చేయాలని, నామస్మరణ ప్రాముఖ్యతను జగత్తుకు చాటి చెప్పాలి అని వాంఛించానన్నాడు. ప్రభుని వాక్కులు. ఆయన నామాన్ని మౌనంగా చేసుకోవటం, ఆయన నామాన్ని వెలుగెత్తి పాడటం అనేవి ప్రేమకు సోపానాలు. సమస్తం మరచి ఆయన నామం చేసుకుంటే నిస్సందేహంగా ప్రభు దయచూపుతాడు. నేను ఇలా నా జీవితంలో జరిగిన ప్రయోగాల ద్వారా చెప్తున్నాను. ఒకానొకప్పుడు ఎటువంటి వాడినో ఊహాతీతం నామబలంతో స్పష్టంగా మరణం నుండి మరలా జీవితం పొందాను. నయం కాని అత్యంత ఘోర వ్యాధి క్షయ నుంచి వైద్యుడు వైద్యం లేకుండానే బయటపడ్డాను. భయంకర త్రాచు నుండి బయటపడ్డాను. భయంకరమైన పెద్ద పులి ఉన్న దారిలోకి విసిరివేయబడ్డాను. మరలా ప్రాణాలతో తప్పించుకున్నాను. ఎందుకంటే నేను శ్రీకృష్ణునికి ప్రియుడిని కాబట్టి. ఆయన యొక్క జీవరాశి అంతా నన్ను తమ స్నేహితుని వలె ఊహించి ప్రేమించాయి. అందువల్ల నేను ఇంకా జీవించియే ఉన్నాను. చెట్లు గుట్టలు నాతో ఒకనాడు మాట్లాడాయి. చూడండి, ప్రభువులోని శక్తులు
క్రూర మృగాలలో సైతం ప్రేమను పుట్టించి కౌగలించుకున్నాడు. ఆయన జంతువులు, పశువులలో ప్రేమను రేకెత్తించినప్పుడు మానవ జాతిని గురించి చెప్పేదేముంది? ప్రియ స్నేహితులారా, ఇందుకు నవ్వవద్దు. మేము చెప్పేది, వ్రాసేది ఆయనను గురించి మా అనుభవాలు మరియు ఆయన బోధనలను బలపరిచేవే. మీ హృదయాలు తెరవండి. ఆయన ప్రేమ సందేశాలను మీ హృదయాలలో జొరనివ్వండి. వేరుగా ఉండవద్దు. మీరు జ్ఞానవంతులైతే ఉన్నతులు కండి. బహుశా మీరు ఇటువంటి సందర్భాలు మరలా మరలా పొందజాలరు. జై కుసుమహర.